హాయ్ ఫ్రెండ్స్, మాట చిన్నదైనా మన ఆలోచనలలో పెద్ద ప్రభావం తీసుకొస్తుంది. మరి ఈ వీడియోలో చెప్పబోయే ఆ చిన్న మాట, ఎవరితోనూ పోల్చుకోకు, నీ దారిలో నీవు కష్టపడు, విజయాన్ని తప్పక సాధించగలవు. ఇక కథ మొదలు పెడితే, ఒక 10 సంవత్సరాల తెలివైన బాలుడు పేరు అయాన్ ఈరోజు ఎందుకో నిరాశగా కనిపిస్తున్నాడు. అలా నిరాశగా దిగులుగా నడుచుకుంటూ మామయ్య ఇంటికి వస్తాడు. అయాన్ ముఖం దిగులుగా ఉంటుంది. మామయ్య అది గమనిస్తాడు. అయాన్, ఎప్పుడు చూసినా హుషారుగా ఉండేవాడివి, ఇప్పుడు ఎందుకింత డల్లుగా ఉన్నావు? మామయ్య, నా మిత్రులందరూ నన్ను మించిపోయారు. వాళ్ళు బాగా చదువుతున్నారు, నేను ఎప్పుడూ వెనుకనే ఉంటున్నాను. వారిలా చదవాలని ఎంత ప్రయత్నించినా వారిని చేరుకోలేకపోతున్నాను. వారిలాగా చదవాలంటే ఏమి చేయాలి? అరే బాబు, పిచ్చి అయాన్, నువ్వు ఎదుటివారి గురించి ఆలోచించకు. నువ్వు కేవలం చదువు మీద దృష్టి పెట్టు. అదేంటో ఎవరిని అడిగినా ఇలాగే చెప్తున్నారు, నాకేమో అర్థం కాదు. సరే అయితే, నీ చిన్ని బుర్రకు అర్థం కావాలంటే మంచి ఉదాహరణతో చెప్పాలి. మనం కాసేపు అలా ఊరి బయటకు వెళ్ళి తిరిగి వద్దాం పదా. ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నా వెనకనే రావాలి, నేను నడిచే దారిలోనే నడవాలి. అలా వారిద్దరూ బయలుదేరతారు. ఊరి బయట ఉన్న పొడవైన దారిలో కొంత దూరం నడిచాక మామయ్య ఆగిపోతాడు. వెనుకకు తిరిగి అయాన్ వైపు చూస్తాడు. అయాన్, మనం కాసేపటి నుంచి నడుస్తున్నాం కదా, మరి నువ్వు నన్ను దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నావు, ఎందుకు? ఏమైనా గమనించావా? నువ్వు ముందున్నావు కాబట్టి నేను వెనుకనే ఉన్నాను, నువ్వు అడ్డున్నావు కాబట్టి నిన్ను దాటలేకున్నాను కదా. మరి అదేనయ్యా సంగతి. మనం ఎవరినైనా ఫాలో అవుతూ ఉంటే, వారి దారిలోనే నడుస్తూ ఉంటే ముందుకు వెళ్ళలేం. కాబట్టి నువ్వు నీదైన దారిని ఏర్పరచుకోవాలి. ఇప్పుడు నా దారి నుంచి పక్కకు వచ్చి ఒకసారి నడువు. మామయ్య, నువ్వు చెప్పింది నిజమే. నాకంటూ ఒక దారి ఉంటే నేనే ముందుంటాను. మామయ్య, నా దారిని ఎలా తయారు చేసుకోవాలి కాస్త చెప్పు మామయ్య. చాలా సులభం. నీ తోటి పిల్లలను ఫాలో అవ్వకు, వారి బదులు నీ టీచర్లను ఫాలో అవ్వు. ఎందుకంటే మీకందరికీ చదువు చెప్పే టీచరు ఒకడే కదా. నీ పుస్తకాలను ఫాలో అవ్వు. నీకంటే ముందున్నవాడైనా చదివేది ఆ పుస్తకాన్నే కదా. టీచర్ చెప్పే పాఠాలను ఫాలో అవ్వు. అంతేకాదు, ప్రతిరోజు క్రమం తప్పకుండా స్కూల్కి రావాలి. హోంవర్క్ ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆటలకు తక్కువ టైం ఇచ్చి చదువుకు ఎక్కువ టైం కేటాయించాలి. ఇదే నీ అసలైన దారి. ఈ దారిలో వెళితే ఖచ్చితంగా విజయం సాధించగలవు. అర్థమైంది మామయ్య, ఇకపై ఎవరితోనూ పోల్చుకోను. నా దారిలో నేను ముందుకు వెళ్తాను.